జరాసుతుడు అన్నాడు. మీరు గమనించండి, జరాసంధు శిశుపాల జరాసుతులని జయించి అని ఉంది కదా మొదటి పద్యంలో. జరాసుతుడు ఎలా అయ్యాడైనా? జరా అని ఒక రాక్షసి అంట. రాక్షసు దేవతో వాడు బాలిట, ఆవిడ దేవత మీద. అతను 2 ముక్కల కింద పుడితే రాజకుమారుడుగా నగరం బయట పారేశారు. ఇటువంటి వాడు పుట్టడం అరిష్టమని పారేశారు. వాడు బతికే అవకాశం ఉంది. కానీ జరా అనే రాక్షసి అతను వచ్చి చూసి, ఇదేమిటి ఇలా ఉన్నాడు, వీడు తినడానికి కూడా పనికిరాడు కదా, తినాలంటే ఒకటి అవ్వాలి కదా దేహం. అందుకని దోశకి ఎంత నరమాంసం తిన్నా దానికి కూడా ఒక టేస్ట్ ఏమిటి అంటే, మనిషి కలిసి ఉండగా చంపి తినాలి కానీ విడిమొక్కలు తినడం ఏమిటి, దాని టేస్ట్ దానికి. అదేం చేసింది, ఈ 2 కలిపింది, ఆయన బతికాడు. దాంతో జరాసంధుడు అన్నాడు. గమనించండి, మనకి భార్యని మన సంప్రదాయంలో భార్య జరా అంటారు. మహాభారతంలో వ్యాసుడు చెబుతాడు మానవ సంబంధాల గురించి చెబుతూ, మాతా పితా బాంధవానాం వరిష్ఠౌ భార్య జరా బీజమాత్రంతు పుత్ర. ఎవరి విలువ ఏమిటో చెబుతూ, తల్లిదండ్రులను మించినటువంటి బంధం ఎక్కడా లేదు అసలు, అది చాలా గొప్పది. భార్య జర అంటే మనకు మామూలుగా జర అంటే వృద్ధురాలు అని అర్థం. జర అంటే ముసలితనం కదా, జరామరణాలు ఉంటారు. జర అంటే ముసలితనం. ఇక్కడ జరాసంధుడు అంటే ముసలిది సంధించిందని అర్థమా? జర అనే రాక్షసి సంధించి. భార్య జర ఎలా అవుతుంది? భార్య ముసలిది కాదు, భార్య వల్ల ముసలితనం రాదు. అంటే భార్య జర అంటే భార్య వల్ల వార్ధక్యం వస్తుందని కాదు. ఇక్కడ జరాసంధుల్లో జర అర్థం అయితే భార్య అర్థమవుతుంది. జరాసంధుల్లో జర అంటే జురు అని 2 ధాతువులు ఉంటాయి సంస్కృతంలో. జురు. నాకు కూడా అనుమానం వచ్చి మా గురువర్యులు బేతవోలు రామబ్రహ్మం గారిని అడిగితే ఈ విషయం చెబితే పరవశించాను నేను నిజంగా. తర్వాత సరి చేసుకున్నాం అంట. జురు అనే 2 ధాతువులు ఉంటాయి. జురు అనే ధాతువు నుంచి కనుక అది ఏర్పడితే ముసలితనం అనే అర్థంలో వస్తుంది. జురు అనే ధాతువు నుంచి ఏర్పడితే జురు అనుసంధానం చేయడం. ఈ జరాసంధుడిని చేసినటువంటి మనిషి ఏం చేసి అనుసంధానం చేసింది ఈ 2 పక్కన. అలాగ భార్య కూడా 2 వంశాలని అనుసంధానం చేస్తుంది. కాబట్టి వ్యాసుడు భార్యని జరా, అంతవరకు ఆ ఇంటి పేరు ఆవిడది ఏదో వేరు, ఈవిడిది వేరు. ఆవిడ 25 ఏళ్ళు ఎక్కడో పెరిగింది, ఈయన 25 ఏళ్ళు ఎక్కడో పెరిగాడు. ఈ 2 వంశాలని అనుసంధానం చేసి అక్కడి నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళని తాతగారు అంటున్నారు, వీళ్ళని తాతగారు అంటున్నారు, ఉభయ వంశాన్ని ఉత్తరిస్తున్నారు. ఆ రకమైన అనుసంధానం చేయడం వల్ల జర అనేటువంటిది వచ్చింది. జురు అనే 2 ధాతువుల మధ్యలో తేడా. పాండిత్య పరమైంది కాబట్టి నేను చెప్పాలి.